నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీడితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. 12వ తారీఖు నాడు బాబు సార్ ఏవవుతున్నాడు ప్రమాణ స్వీకారం. జనసేనానికి ఏవవుతున్నారట చిన్న సీఎం పదవి. చంద్రబాబు సార్ కోసం తయారైంది కొత్త కాన్వాయి. అందరు పరిశాన్ అవుతున్నారు, అందులో ఉన్న సౌలతులు ఎరకాయి. టీటీడీ చైర్మన్ పదవి రేసులు ఉన్నారు 5గురు. ఎవరికి ఇస్తారో మరి కూటమి లీడర్లు. పట్నా మున్సిపల్ ఆఫీసర్లు చేసిర్రు కొత్త ఆలోచన. పబ్లిక్ మారుతారో మరి ఇది చూసన్నా. ముంబైలో పడుతున్నాయి జోరు వానలు, రోడ్ల మీద దిగబడ్డాయి వాహనాలు. ఇక మోదీ సార్ వంత అయిపోయింది, ఇప్పుడు బాబు సార్ వంత వచ్చింది. ఏంది ఆ వంతు అనుకుంటున్నారా? దేశ ప్రధానిగా మోదీ సారు ప్రమాణ స్వీకారం చేసుడైపోయింది. ఇక బాబు సారు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసుడే ఉన్నది. 12వ తారీఖు నాడు చేస్తాడట ప్రమాణ స్వీకారం బాబు సారు. అయితే ఇప్పుడు గా ముచ్చటతోటి పాటు బాబు సారు ఎవ్వలెవ్వలకు మంత్రి పదవులు ఇస్తున్నాడు అనేది బగ్గ నడుస్తున్న ముచ్చట. మరి గదెంత పురా కడుచుకుని రాపోండ్రి. తెలంగాణ కెంచి కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న, ఏపీలా సైకిల్ పార్టీ కెంచి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్న, పెమ్మసాని చంద్రశేఖర్ సారు, పూ పార్టీ కెంచి నరసాపురం ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ సారుకు మంత్రి పదవులు ఇచ్చిండు మోదీ సారు. జనసేనకైతే మంత్రి పదవి రాలే. అయితే ఇక ఇప్పుడు బాబు సారు వంతొచ్చింది. ఏపీలా 175 నియోజకవర్గాలున్నాయి కాబట్టి 15% అంటే 26 మంత్రులు ఉండాలి. దాంట్లో ఎవ్వలెవ్వలుండాలి అని బాబు సారు గిప్పటికే ఆలోచనలు చేసిండట. 12వ తారీఖు నాడు బాబు సారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుడితో పాటు చిన్న ముఖ్యమంత్రిగా గదేనుల్లా, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడట జనసేనాని పవన్ సారు. అట్లనే హోంమంత్రి బాధ్యతలు కూడా పవన్ సార్కే అప్పగిస్తాడట బాబు సారు అని ముచ్చట్లిన పడుతున్నాయి. అట్లనే గిలాస పార్టీ కెంచే లోకం మాధవక్క, నాదెండ్ల మనోహర్ సారు, మండలి బుద్ధప్రసాద్ సారు, కొనతల రామకృష్ణ సార్ తోటి కలిపి జనసేనకు 5 మంత్రి పదవులు ఖాయమని కూడా వస్తున్నాయి వార్తలు. ఇక పువ్వు పార్టీకి ఒక్క మంత్రి పదవి అని అంటున్నారు. గది సుజనా చౌదరి సార్కే పోతుందట. ఎందుకంటే కప్పట్లకైనా బాబు సార్ పార్టీ కదా. ఇక సైకిల్ పార్టీలా అచ్చెన్నాయుడు సార్కు ఆర్థిక శాఖ ఇస్తారట. స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు సార్ను కూసోబెడతారట. అట్లనే పంక పార్టీకి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు కూడా మంత్రి పదవి వచ్చే ఛాన్సులున్నాయట. భీమిలి టికెట్టే కావాలని మంకు పట్టు పట్టి గదే సీటును తీసుకొని గెలిచిన గంటా శ్రీనివాస్ సారు కూడా మంత్రి పదవి ఖచ్చితమేనట. అట్లనే పరిటాల సునీతక్క, భూమా అఖిలప్రియ, వేమిరెడ్డి ప్రశాంతక్క గిట్లా మైలకోటల మంత్రులు అవుతారట. నారా లోకేష్ అన్నకు ఐటీ తోటి పాటు మున్సిపల్ శాఖ ఇతరని నిలబడుతున్నాయి ముచ్చట్లు గాని ఇంకా క్లారిటీ లేదు. లోకేష్ అన్నను సర్కార్ కోసం కంటే పార్టీ కోసం వాడుకుంటేనే మంచిగుంటదని బాబు సారు ఆలోచనలు చెప్తున్నాడట. అట్లనే సినిమా మంత్రిగా బాలయ్య సార్ను పెడదామనుకుంటున్నాడట బాబు సారు. ఇక గట్లయితే సినిమా వాళ్ళ కట్టాలు తీరినట్టే పోన్రి. ఇక చూడాలే మరి 12వ తారీఖు నాడు ఎవ్వలెవ్వలు మంత్రులు అవుతారో, ఆ టెన్కాడ ఆ శాఖలను ఎంత సక్సెస్ చేస్తారో.
ఇక ఏపీలో అధికారం మారింది కదా, కూటమి లీడర్లు గెలుచుడితోటి భగ్గని మార్పులు షురూ కావుతున్నాయి. ఇప్పటికే పాంక పాటోలు పెట్టిన పేర్లను సైకిల్ పాటోలు తీసేస్తున్నారు. చాలా మంది అధికారులు కూడా మారుతున్నారు. ఇక కాబోయే సీఎం చంద్రబాబు సార్ కాన్వాయ్లో కూడా మార్పులు చేస్తున్నారట అధికారులు. మరిగా కొత్త కాన్వాయ్ ప్రత్యేకతలు ఏమున్నాయో మీరు కూడా చూసి రాపోండ్రి. సైకిల్ పార్టీ పెబ్బే చంద్రబాబు సారు ఈ నెల 12వ తారీఖు నాడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కదా. సారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుడు ఇది 4వసారి. ఇక ఈ ప్రమాణ స్వీకారం వేడుక గన్నవరం గాలి మోటార్ డిపో పక్కపొంటున్న కేసరపల్లి ఐటీ పార్క్లో జరగబోతుంది. ఇక ఈ వేడుక కోసం కూటమి లీడర్లే కాదు, చాలా మంది సైకిల్ పార్టీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారం కార్యానికి ప్రధాని మోదీ సారే కాకుండా చాలా మంది విఐపీలు కూడా రాబోతున్నారు. అయితే ఇప్పుడు అందరూ గుసగుస పెట్టుకుంటున్నది చంద్రబాబు సారు కాన్వాయ్ గురించే. ఎందుకంటే కాబోయే సీఎం చంద్రబాబు సారు కోసం నల్ల రంగులున్న 11 స్పెషల్ ఫార్చునర్ బండ్లను సిద్ధం చేసిండ్రట ఆఫీసర్లు. అన్నింటికీ రిజిస్ట్రేషన్ నెంబర్ 393 ఉంటదట. ఇప్పటికే చంద్రబాబు సార్కు Z+ సెక్యూరిటీ ఉంది. ఇక ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచి సీఎం కుర్చీలో కూసుండబోయే చంద్రబాబు సారుకు ఇంకా బందోబస్తు సెక్యూరిటీ ఇయ్యాలని ఆలోచనలు చేస్తున్నారట ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్లప్పుడు జరిగిన పంచాదులు, రిజల్ట్ తర్వాత జరుగుతున్న కొట్లాటాలను చూసి కాబోయే సీఎంకు సెక్యూరిటీ ముచ్చట్ల స్పెషల్ ఫోకస్ పెట్టిండ్రట ఆఫీసర్లు. అందుకే స్పెషల్గా తయారు చేపించిన కొత్త సీఎం కాన్వాయ్లా చాలా ప్రత్యేకతలు ఉన్నాయట. ఆఫీసర్లైతే కొత్త సీఎం కోసం కాన్వాయ్లో బగ్గనే మార్పులు చేసిర్రు గాని మరి చంద్రబాబు సారు సీఎం కుర్చీలో కూర్చున్నాక ఏపీలో ఏమేం మార్పులు తీసుకొస్తాడో, ఓట్లేసి గెలిపించిన జనాల బతుకులను ఏ తిరిగా మారుతాడో చూడాలంటున్నారు ఈ స్పెషల్ కాన్వాయ్ ముచ్చట తెలిసినోళ్ళు. ఏపీలా పంకపట్టి ఘోరంగా ఓడిపోవడంతోటి చాలా మంది అలా పదవులకు రాజీనామా చేసిండ్రు. టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి సారు కూడా రాజీనామా చేసిండు కదా. ఇక ఆ సీటు ఖాళీ అవ్వడంతోటి ఆ కుర్చీలో కూసుండనికి కూటమి లీడర్లు బగ్గనే మంది పోటీలు ఉన్నారట. మరి కూటమి లీడర్లు ఎవ్వరునుగా కుర్చీలో కూసుండే పెడతారో కానీ ఈ 5గురి పేర్లు అయితే బగ్గ వినబడుతున్నాయి. మరి ఆ 5గురు ఎవరంటే ఏపీలో కూటమి గెలిచడేమో గానీ టీటీడీ చైర్మన్ సీటుకైతే బగ్గనే పోటీ ఉన్నది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకెళ్ళి ఓ 5 పేర్లైతే బగ్గైన పడుతున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ సార్ అన్న నాగబాబు సార్ గురించి. జనసేన తరపున ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాడు నాగబాబు సారు. కానీ పొత్తుల భాగంగా కూటమి కోసం ఆయన ఎంపీ సీటును త్యాగం చేసిండు. ఎంపీ సీటును త్యాగం చేసిన అన్నకు టీటీడీ చైర్మన్ పదవి ఇప్పియాలని చూస్తున్నాడట పవన్ సారు. ఇక ఈళ్ళ ముచ్చట ఇట్లుంటే పవన్ సార్ కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మ సార్ కూడా టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నాడట. పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మకే గా చైర్మన్ పదవి ఇస్తారని అందరూ అనుకుంటున్నారట. ఇక వీళ్ళిద్దరు ముచ్చట ఇట్లుంటే పువ్వు పార్టీకెళ్ళి 3 పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు టీటీడీ చైర్మన్ పదవి కోసం ఇప్పటికే అధిష్టానం దగ్గర అర్జీ పెట్టుకున్నాడట. ఇక తిరుపతికి వెళ్ళి భానుప్రకాష్ పేరు కూడా వినబడుతుంది.
జనసేన కోసం ఈయన ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసిండట. ఇక ఏపీ పువ్వు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడమోళ్ళ భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం పైరవీలు షురువు చేసిండట. 3 పార్టీలకెళ్ళి త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ 5గురే కాకుండా సినిమా నిర్మాత అశ్వని దత్ పేరు కూడా వినబడుతుంది. మరి గింతమంది పోటీ ఉన్న టీటీడీ చైర్మన్ పదవిలో కూసుండే భాగ్యం ఎవలకు కలుగుతుందో, మా వాళ్ళకి ఇయ్యలేదని 3 పార్టీల లీడర్లు ఎంత నారాజ్ అవుతారో చూడాలి మరి. హైదరాబాద్ పట్నంలా ఎటు దిక్కు చూసినా చెత్త కుప్పలే కానత్తాయి. మరి గదేం అలవాటో కానీ చాలా మంది ఇంట్లున్న చెత్తను పట్టుకొచ్చి రోడ్డు మీదనే ఎత్తరు. వీళ్ళు ఎత్తున్నారని వాళ్ళు ఎత్తున్నారని వీళ్ళు, ఇట్లా వీళ్ళు అని తేడా లేకుండా అందరూ గిదే పని పెట్టుకొని రాష్ట్ర రాజధానిని చెత్తకు అడ్డాగా మారుతున్నారు. అగో గందుకే గసంటోల కొరకే ఆలోచన చేస్తున్నారు పట్నం మున్సిపల్ ఆఫీసర్లు. అగ్గో గిదెక్కడిచ్చంత్రము, హెచ్చరిక, సెత్తెత్తే 500 1000 రూపాయల దాకా ఫైన్ ఎత్తమని ఫ్లెక్సీలు కట్టిండ్రు. ముంగట్నేమో మంచిగా టేబుల్ వేసుకొని దాని మీద చెస్ బోర్డు పెట్టి పిల్లలతోటి ఆడిపిస్తున్నారు అని అనుమానం వస్తున్నది కదా. అసలు ముచ్చటేందంటే పట్నం పబ్లిక్కు ఏడ పడితే ఆడ సెత్తనెత్తున్నారని మున్సిపల్ ఆఫీసర్లు గీగురం చేసిర్రు. మూల మలుపుల కాడ, ట్రాన్స్ఫార్మర్ల కాడ, గల్లీ నడిమిట్లా ఇట్లా ఏడ చూసినా వచ్చినట్టు చెత్త కవర్లేసి పోయే అలవాటును పట్నం పబ్లిక్కు బగ్గున్నది కదా. గందుకే మున్సిపాలిటోళ్ళు గీ కార్యం ముంగటేసుకున్నారు. గా సెత్తేసే జాగలా మంచిగా ఊడిపిచ్చి ముగ్గు ఓపిచ్చి గాడిని ఆటల పోటీలు పెడుతున్నారు. పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా అందరితోటి ఆడిపిస్తున్నారు. ఇప్పటికెంచన్నా మీ ఇంట్లో చెత్తను ఇంటి ముంగట్కెంచే చెత్త బండి కన్నా ఎయ్యుండ్రి, లేకపోతే మీ దగ్గరలున్న చెత్త డబ్బాలనే ఎయ్యుండ్రి గాని గిట్లా ఏడబడితే ఆడ రోడ్ల మీద ఎయ్యకుండ్రి అని చెప్తున్నారు మున్సిపల్ ఆఫీసర్లు. ఫైన్లు ఎత్తామంటేనే ఎవరు దేక్తలేరు, ఇంకా గిట్లెవ్వరు వింటారు గాని సానా జాగల్లా చెత్త డబ్బాలే ఉంటలేవు. చెత్త బండేమో ఎన్నడు ఏ టెంకత్తదో తెలియదు. ముందుగల మీరు అన్ని సవలతులు పెట్టి అటెనకాల జనాలను అనుండ్రి అని గరమైతున్నారు హైదరాబాదు పట్నం పబ్లిక్. చూడాలే మరి ముంగట హైదరాబాద్కు చెత్తకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందో లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పేరు కత్తదో. మొన్నటి దాకా బస్సు ఆపలేదని ఓ కాడ, ట్యాంక్ బస్సులు ఎత్తలేవని ఓ కాడ ఆర్టీసీ డ్రైవర్ల మీద కొందరు దాడులు చేసిర్రు. అట్లనే ఆడాడ కండక్టర్ల మీద కూడా దాడులు జరిగినాయి. అప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ సార్ కూడా దాడులను ఖండించిండు, కేసులు పెడతామని చెప్పిండు. అప్పటి నుంచి జరంత సప్పుడు లేదు అనుకుంటే ఇంగో గిడొకాడ మళ్ళా సప్పుడైంది. కాకపోతే ఇప్పుడు ప్రయాణికులు కాదు, ఏకంగా డ్రైవరే దాడికి దిగిండట. నీ పేరు పెట్టి అన్నారా? నీ పేరు పెట్టి అన్నా ఒకటానికే నీ పేరు పెట్టి అన్నారా? నీ పేరు పెట్టి అన్నారా? 2 గంటలు అగో చూసిండ్రా ఎట్లా కొడుతున్నాడో పాపం, కింద పడ్డా గల్ల పట్టి ఇడుస్తలేడు. కొట్టటైనా డ్రైవర్ అట, దెబ్బలు తిన్నైనా ప్రయాణికుడు. మరి వీళ్ళిద్దరి నడుమ పంచది ఎందుకైంది అంటే షాద్ నగర్ దగ్గర ఈయన 2 గంటల నుంచి చూస్తుండట. ఇక బస్సు వస్తలేదట. ఈయనేమో హైదరాబాద్ రావాలనట. మరి ఏం పనున్నదో ఎంత అర్జెంట్ ఉన్నదో. ఎంతైనా 2 గంటలు చూసుడంటే మామూలు ముచ్చట కాదు కదా.
అయితే ఈ డ్రైవర్ను బస్సులు ఎందుకు వస్తలేవు, గిట్లనే ఉంటదా అని ప్రయాణికుడు గట్టిగా అడిగినట్టున్నాడు. ఇక అప్పుడు ఆ డ్రైవర్ వచ్చి డైరెక్ట్ కొట్టిండట. అప్పుడు తోటి ప్రయాణికులంతా కలగజేసుకొని బస్సులు రాకపోతే అడుగుతే కొడతావా అని గట్టిగానే మాటలతోనే అందుకున్నారు. అయ్యా, ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు డ్రైవర్ల మీద కండక్టర్ల మీద దాడులు చేసినప్పుడు ట్వీట్ చేసిండ్రు, చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఇప్పుడు ప్రయాణికులు ప్రశ్నిస్తే మీ డ్రైవర్ దాడి చేసిండట. మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడుండ్రి. ఎందుకంటే బస్సులు టైంకు రాకపోతే అడుగరా ప్రయాణికులు? బరాబర్ అడుగుతారు. అట్లా అడిగినంత మాత్రానే కొడతారా? అయినా ఏందో ఏమప్పో, ఈ పిరి బస్సు పెట్టిన సంధి ఇటువంటి పంచాదులు బగ్గనే అవుతున్నాయి. 2 గంటల నుంచి 2 గంటలు నీ పేరు పెట్టాలా? ఆ బస్సులో ఏమన్నా పాకే 2 గంటల నుంచి ఒక బస్సులో 2 గంటల నుంచి వెయిట్ చేస్తాం. బస్ డిపో అన్నాడు. నీ పేరు మొన్నటి దాకా ఎండలు, ఇప్పుడు వానలు. ఇన్ని రోజులు ఓ తీరు కష్టాలైతే ఇప్పుడు ఇంకో తీరు కష్టాలు. వానలు వడుడుతోనే వరద వస్తుంటే పోయే ప్రయాణికులకే కాదు, వాహనాలకు కూడా ఎంతో తిప్పలైతున్నది. మన కాడేమో కానీ ముంబైలోనైతే మరీ అధ్వానం. చూసిండ్రా, వానవడి వరద ఎల్లితే ఆ వరదలకు రోడ్ల మీద ఏడికాడ గుంతలు పడ్డాయి. కొన్ని చోట్లనైతే రోడ్డు కుంగినట్టయితే అందులో కార్లు ట్రక్కులు దిగబడ్డాయి. అగో చూడుండ్రి, టైర్లు దిగబడితే బాడీని కింద ఎట్లా తాకుతున్నదో. ఇది ముంబై అహ్మదాబాద్ హైవే. ఇట్లా వానకు రోడ్డు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడడంతో 2 ట్రక్కులతో సహా 4 వాహనాలు ఆ గుంతల్లో ఇరుక్కున్నాయి. దెబ్బకు ట్రాఫిక్ జామ్ అయింది. అన్నట్టు పబ్లిక్, వానాకాలం జర పైలం. తెచ్చిన గడికి వార్తలు మొత్తం చెప్పేసినా కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసేయండి. 12వ తారీఖు నాడు బాబు సార్ ఏవవుతున్నాడు ప్రమాణ స్వీకారం. జనసేనానికి ఏవవుతున్నారట చిన్న సీఎం పదవి. చంద్రబాబు సార్ కోసం తయారైంది కొత్త కాన్వాయి. అందరు పరిశాన్ అవుతున్నారు, అందులో ఉన్న సౌలతులు ఎరుకాయి. టీటీడీ చైర్మన్ పదవి రేసులు ఉన్నారు 5గురు. ఎవరికి ఇస్తారో మరి కూటమి లీడర్లు. పట్నా మున్సిపల్ ఆఫీసర్లు చేసిర్రు కొత్త ఆలోచన. పబ్లిక్ మారుతారో మరి ఇది చూసన్నా. ముంబైలో పడుతున్నాయి జోరు వానలు, రోడ్ల మీద దిగబడ్డాయి వాహనాలు. ఇక ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా నెలే ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.